రోహిత్ శర్మ అయితే ఓడిఐ సిరీస్ ముగిసిన తర్వాత ఈ పోస్ట్ అయితే చేశాడు. వన్ లాస్ట్ టైం సైనింగ్ ఫ్రమ్ సిడ్నీ. బహుశా రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలో ఆడడం అయితే ఇదే చివరిసారి. ఎందుకంటే రోహిత్ శర్మ 2027లో జరిగే ఓడిఐ వరల్డ్ కప్ దాకా ఆడినా కూడా ఇక ఆస్ట్రేలియాని అయితే టూర్ చేయడు. సో అందువల్ల రోహిత్ శర్మ అయితే ఈ పోస్ట్ ని పోస్ట్ చేశాడు. ఆస్ట్రేలియాలో రోహిత్ శర్మ అభిమానులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ పోస్ట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియా అయితే తగలబడిపోయింది. అండ్ అలాగే రోకో అభిమానులకైతే ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. లో చూసిన విధంగా ఆస్ట్రేలియా సిరీస్ ముగిసిన తర్వాత వీళ్ళిద్దరూ ఎక్కడ రిటైర్డ్ అయిపోతారా అని అందరూ అనుకున్నారు. ఇన్ఫాక్ట్ మొదటి ఓడిఐలో రోకోలు అంతగా రాణించలేదు. కోహ్లీ అయితే ఖాతాని తెరవకుండానే డక్అవుట్ అయ్యాడు. దీంతో ఇంకాస్త భయం పెరిగింది. వీటన్నిటికీ రోహిత్ శర్మ రెండవ మ్యాచ్ లో సమాధానం ఇచ్చాడు. ఒకప్పటి రోహిత్ శర్మని పక్కన పెట్టి మరో కొత్త రోహిత్ శర్మని పరిచయం చేశాడు. ఒకప్పుడు ఓపెనింగ్ లో వచ్చి అద్భుతమైన స్టార్ట్స్ ఇచ్చి పరుగులతో సంబంధం లేకుండా రప్ప బ్యాటింగ్ చేస్తాడు, వెళ్తాడు. కానీ ఇప్పుడు మాత్రం మనకి మరో కొత్త రోహిత్ శర్మని పరిచయం చేశాడు. ఒకప్పుడు తనకి ప్లేస్ గ్యారెంటీగా ఉండేది, ఎందుకంటే రోహిత్ శర్మనే కెప్టెన్ కాబట్టి. కానీ ఇప్పుడు రోహిత్ శర్మ ఒక ప్లేయర్ మాత్రమే. దానిని దృష్టిలో పెట్టుకుని కంప్లీట్ గా తన ప్లేయింగ్ స్టైల్ అయితే మార్చుకున్నాడు. రెండవ మ్యాచ్ లో ఏదైతే ఫామ్ కొనసాగించాడో అదే ఫామ్ తో మూడవ మ్యాచ్ లో సెంచరీతో అందరికీ సమాధానం ఇచ్చాడు. ఈ రోహిత్ శర్మ 2027 ఓడిఐ వరల్డ్ కప్ లో ఉంటాడు అని హెచ్చరించాడు. కోహ్లీ రెండవ మ్యాచ్ లో కూడా డక్అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ ఓడిఐ కెరీర్ లోనే బ్యాక్ టు బ్యాక్ డక్అవుట్స్ అవడం ఇదే మొదటిసారి. ఎనీవే విరాట్ కోహ్లీ కూడా మూడవ ఓడిఐ మ్యాచ్ లో మంచి కంబ్యాక్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ 74 పరుగులతో ఒక మాస్ కంబ్యాక్ అయితే ఇచ్చాడు. రోహిత్ శర్మతో కలిసి 168 పరుగుల భాగస్వామ్యం జోడించి మూడవ మ్యాచ్ టీమిండియాని గెలిపించారు. ఈ 168 పరుగుల భాగస్వామ్యం వీళ్ళిద్దరి మధ్య 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడే వచ్చింది. ఈ మ్యాచ్ లో వీళ్ళిద్దరూ మంచి పర్ఫార్మెన్స్ తో అయితే 2027 ఓడిఐ వరల్డ్ కప్ కి మేము ఉన్నామని తెలియజేశారు. రోహిత్ గుర్నాథ్ శర్మ అలియాస్ రోహిత్ శర్మ. ఈయన కెప్టెన్సీ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. టీమిండియాకి ఎన్నో విజయాలు, బ్యాక్ టు బ్యాక్ 2 ఐసీసీ ట్రోఫీలు అందించాడు. కానీ రోహిత్ శర్మకి ఏమైనా కలగా మిగిలింది అంటే అది ఓడిఐ వరల్డ్ కప్ మాత్రమే. రోహిత్ శర్మకి చిన్నప్పటి నుంచి ఓడిఐ వరల్డ్ కప్ గెలవాలనే కల చాలా పెద్దదిగానే ఉంది. కానీ అది కలగానే మిగిలిపోయింది. 2011లో మనం వరల్డ్ కప్ ఛాంపియన్స్ అయ్యాం. కానీ ఆ జట్టులో రోహిత్ శర్మ లేడు. 2015, 2019లో అతడు ఉన్నా కానీ సెమీస్ లోనే ఓడిపోయాం. కానీ 2023లో తన కెప్టెన్సీలో ఆల్మోస్ట్ గెలవాల్సిన మ్యాచ్ అయితే ఆస్ట్రేలియాపై ఫైనల్లో ఓడిపోయాం. ఆ టోర్నమెంట్ లో అన్ని మ్యాచ్లు గెలిచి చివరి ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయాం. దీంతో రోహిత్ శర్మ కలగానే మిగిలిపోయింది. అయినప్పటికీ తర్వాత వరుసగా 8 నెలల్లోనే T20 వరల్డ్ కప్ ని, ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచినప్పటికీ వరల్డ్ కప్ ని గెలవాలనే కల మాత్రం రోహిత్ శర్మలోంచి పోలేదు. ఎలాగైనా రోహిత్ శర్మ ఓడిఐ వరల్డ్ కప్ గెలవాలనే కలతో ఉన్నాడు. కానీ ఆ కలకి అడ్డుగోడలేస్తుంది మన BCCI. ఛాంపియన్స్ ట్రోఫీ ఛాంపియన్స్ అయిన తర్వాత వెంటనే కెప్టెన్సీ నుంచి తీసేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత తన ఆడిన మొదటి మ్యాచ్ లోనే యాజ్ ఏ ప్లేయర్ గా ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. రోహిత్ శర్మ 2027 ఓడిఐ వరల్డ్ కప్ దాకా ఉంటాడా లేదా అని కామెంట్ చేయండి. అందుకనే గట్టిగా 2027లో జరగబోయే వరల్డ్ కప్ ఆడాలనే ఉద్దేశంతో రోహిత్ శర్మలో చాలా మార్పులు చూసాం. మెయిన్లీ తన ఫిట్నెస్. రోహిత్ శర్మ ఫిట్నెస్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. కానీ రోహిత్ శర్మ కఠినంగా తన ఫిట్నెస్ పై దృష్టి పెట్టి 10 నుంచి 12 కేజీల వరకు తగ్గాడు. ఈ ఎఫర్ట్స్ ను బట్టి మనకు అర్థమవుతోంది రోహిత్ శర్మకి వరల్డ్ కప్ లో ఆడాలనే కసి ఎంత ఉందో. రోహిత్ శర్మ ఇప్పటికే T20 టెస్టులకి వీడ్కోలు పలికాడు. టెస్టులకి అయితే రోహిత్ శర్మ పై ఒత్తిడి చేసి బలవంతంగా రిటైర్మెంట్ ఇప్పించినట్టుంది. 2027 ఓడిఐ వరల్డ్ కప్ సమయానికి ఫామ్ అండ్ ఫిట్నెస్ ని కలిగి ఉంటాడా లేదా అని ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో గెలిచిన కెప్టెన్ నుంచి తొలగించారు. దాంతో ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఆడిన మొదటి మ్యాచ్ లోనే యాజ్ ఎ ప్లేయర్ గా ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇన్ఫాక్ట్ ఎక్కడ ఓడిఐలకు కూడా బలవంతమైన రిటైర్మెంట్ ఇప్పిస్తారు అని తన ఫిట్నెస్ పై దృష్టి పెట్టాడు. అనుకున్నట్టు డైట్ ని ఫాలో అవుతూ ఆస్ట్రేలియా ఓడిఐ సిరీస్ కి దగ్గర 10 నుంచి 12 కేజీల వరకు తగ్గాడు. అండ్ అలాగే బ్యాటింగ్ పై కూడా దృష్టి పెట్టాడు. టెస్టుల్లో ఫామ్ లో లేనందువల్ల సిడ్నీలో కెప్టెన్ గా అయ్యిండి కూడా బెంచ్ కే పరిమితమయ్యాడు. అలా మళ్లీ జరగకూడదంటే తన ప్లేస్ కోసం మంచి ఫామ్ ని కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. అదే విధంగా మంచి ప్రాక్టీస్ చేసి ఆస్ట్రేలియా సిరీస్ లో బరిలోకి దిగాడు. మొదటి మ్యాచ్ అంతంత మాత్రమే అయినా రెండవ మ్యాచ్ లో మంచి బ్యాటింగ్ ని కనపరిచాడు. ఒకప్పటి రోహిత్ శర్మ అయితే బ్యాటింగ్ చేయలేదు. టీమ్ లో తన ప్లేస్ కోసం బ్యాటింగ్ చేసిన శర్మలా కనిపించాడు. మూడవ మ్యాచ్ లో అయితే ఏకంగా 125 బంతుల్లో 121 పరుగులు చేసి రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ కెరీర్ లోనే 50వ సెంచరీని లిఖించాడు. అంతేకాదు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కూడా దక్కించుకున్నాడు. 38 ఏళ్ల ఆటగాడు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ని గెలిచి 38 ఇయర్స్ ఓల్డెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గెలిచినట్టు రికార్డుని సృష్టించాడు. MS ధోని 37 సంవత్సరాల్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ని గెలుచుకున్నాడు. దానిని బ్రేక్ చేసి ఫస్ట్ బౌలింగ్ సైడ్ కి అగైన్
అగైనెస్ట్ గా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ని దక్కించుకున్నాడు రోహిత్ శర్మ. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు రోహిత్ శర్మకి ఓడిఐ వరల్డ్ కప్ గెలవడం ఎంత పెద్ద కళ అని. కానీ ఆ కళ నెరవేరుతుందా లేదా అని మనం ముందు చూడాలి. రోహిత్ శర్మ 2027 ఓడిఐ వరల్డ్ కప్ దాకా ఆడాలని మనం అందరం కోరుకుందాం. 3వ ఓడిఐ ముగిసిన తర్వాత పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో రోకోల్ ని రవి శాస్త్రి 2027 ఓడిఐ వరల్డ్ కప్ గురించి అడిగితే రోకోలు ఇద్దరు కూడా ఓడిఐ వరల్డ్ కప్ ఆడాలన్నట్టే చెప్పారు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళిద్దరు కూడా వరల్డ్ కప్ ఆడాలనే అనుకుంటున్నారు. కానీ మన టీమిండియా ఈ 2 సంవత్సరాలు 8 సిరీస్లు ఆడనుంది. ప్రతి సిరీస్ లో 3 మ్యాచ్ల ప్రకారం 24 మ్యాచ్లు మాత్రమే ఆడనుంది. రోకోలు ఈ సిరీస్ లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తూ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా 2027 ఓడిఐ వరల్డ్ కప్ అయితే ఆడతారని నాకు అనిపిస్తోంది. రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీలు ఖచ్చితంగా ఓడిఐ వరల్డ్ కప్ ఆడాలని మనమంతా భావిద్దాం. రోహిత్ శర్మ ఓడిఐ వరల్డ్ కప్ గెలవాలనే కళ నెరవేరుతుందా, కలగానే మిగిలిపోతుందా? కామెంట్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి. కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.